అమ్మా తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. ముందుగా రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. కార్పొరేషన్కి సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం. ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు, మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, ఇతర ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో, ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా ముందుగా ఏర్పాటు చేసిన రూల్స్ని, రోడ్డు యొక్క ప్రామాణికాలని మనం ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత దాని మీద అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రూల్స్ ముందుగా పాటిస్తే ఇంక ఏ ఒక్క అదర్ థింగ్స్ని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా ఎక్కడ మనం ఆగాలి, లెఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి, సిగ్నల్స్ ప్రాపర్గా వేయాలా లేదా, ఉన్న వైడ్ రోడ్స్ని ఎలాగ వాడాలి, స్పీడ్ లేకుండా ఎలా వెళ్ళాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా మనం ఈ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు మీద మనం కనుక ప్రయాణం సాగిస్తే హెల్మెట్లతో కానివ్వండి, లేదంటే చలాన్ల రూపంలో కానివ్వండి, ఎలాంటి అవసరాలు లేకుండా మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక మంచి ఈ మెసేజ్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకేం సంబంధం అది? అవును, అదే చెప్తున్నా. కార్పొరేషన్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేయర్ సీటు మీద కన్నేసిన బేరసారాలకు దిగి అక్రమంగా, అవినీతిగా చేసిన వాళ్ళందరూ కూడా కాపాడుకుంటున్నారని వైసీపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు అటువంటి పనులు చేస్తున్నారు. నిన్న వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారండి. ఆ ప్రెస్ మీట్కి 30 మంది కార్పొరేటర్లు వచ్చారంట. 30 మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే 23 మంది జనసేన, టీడీపీ కూటమికి ఉన్నారు. 30 మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లను లోపరుచుకుంటున్నారు, కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే నమ్మట్లేదు. వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు.